ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. మొన్న 14వ తేదీ నాడు ఎమ్మెల్సీ గారైన కొనిదెల నాగబాబు గారు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ మీటింగ్కి జిల్లా మీటింగ్కి ఇవ్వడం జరిగింది. మేమంతా జిల్లా మీటింగు అటెండ్ చేశాం. ఆ మీటింగ్ సారాంశం ఏమిటంటే అందరూ ప్రతి ఒక్కరూ క్రియాశీల సభ్యత్వంలో పాల్గొవాలని, జనసేన పార్టీ బలోపేతం చేయాలని ముఖ్య ఉద్దేశం. కాబట్టి గతసారిలాగే ఈ క్రియాశీల సభ్యత్వం గతసారి చాలా బాగా చేశారు, ఇంకా బాగా చేస్తారని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గతసారి మన బొబ్బిలి నియోజకవర్గం నుండి 5,000 సభ్యత్వ నమోదు చేసాం. చక్కగా చేసాం, టైంలీ. ఇంకా టైం ఉంటే ఎక్కువ చేసేవాళ్ళం, కానీ లిమిటెడ్ టైంలో అంతవరకే చేయగలిగాం. జిల్లాలో మొదట ఎమ్మెల్యే మాధవ్ గారు ఎక్కువ సభ్యత్వ నమోదు చేశారు. ఆ తర్వాత మన బొబ్బిలి నియోజకవర్గం ఎక్కువ సభ్యత్వాలు చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మళ్ళీ నెల ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుద్ది. అందరూ కొంచెం ఎక్కువగా కష్టపడి సభ్యత్వాలు ఎక్కువగా చేసి మన వాళ్ళకి తోడ్పడతారని, పార్టీని బలోపేతం చేస్తారని మీకు మరొకసారి మనం చేస్తున్నాను. అది ఒకటే కాదు, మనం చేసినటువంటి ఈ క్రియాశీల సభ్యత్వంలో చనిపోయిన వారికి ప్రాంప్ట్గా మనం వాళ్ళకి 5 లక్షల బీమా ఇవ్వగలిగాం. ఈ గంట ఒక్క మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన ఒక్కరే ఈ కార్యక్రమం చేయగలిగారు. మొన్న గతసారి 11 కోట్ల విలువ గల జీవిత బీమా ఈ 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇవ్వగలిగారు. విజయవాడలో గత నెల 233 మందికి ఒకే దగ్గర అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మనకి మనం ఉపయోగం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని దీని ముఖ్య ఉద్దేశం. దగ్గరికి వస్తున్నాయి స్థానిక ఎలక్షన్లో. మనం ఇప్పటి నుండే మీటింగులు ప్రతి చోట కండక్ట్ చేయగలిగాం. బొబ్బిలి, బారంగి, తెల్లం చోట్ల మీటింగులు జరిగాయి, చేస్తున్నాం, ఇంకా చేస్తాం. కాబట్టి మీరందరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమమే కాకుండా పార్టీ బలోపేతం కోసమని, స్థానిక ఎలక్షన్ల కోసమని మీ సూచనలు మీరు ఇవ్వాల్సిన రీతిలో సూచించండి. ఏమైనా సమస్యలు ఉంటే తెలియపరిస్తే మేము అధిష్టానికి తెలియపరుస్తాం, ఫర్దర్గా చేస్తాం. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే మనం చాలా మట్టుగా ఇన్ఛార్జీలు వేసాం, వర్కింగ్ ఇన్ఛార్జీలుగా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వార్డులో ఒక్కొక్క వార్డుకి 10 మంది చొప్పున వాళ్ళని కలుపుకొని రేపు వాళ్ళని కూడా మనం ఈ వార్డు మెంబర్లుగా మనం చెయ్యాలి. ఆ తర్వాత బూత్ కమిటీలు ఏర్పరచుకోవాలి. కాబట్టి ఈ 10 మంది మీ వార్డుల్లోని 15 మంది విలేజ్ల్లో, ప్రతి విలేజ్లో చేస్తే
బూత్ కమిటీలకి, ఆ తర్వాత ఎలక్షన్కి మనకి సులభసూత్రంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ దయించి ఇది గ్రహించండి. రేపటి నుండే మనం ఫీల్డ్కి వెళ్దాం. ఫీల్డ్కి వెళ్ళి అక్కడ మనం చేయవలసిన కార్యక్రమం ప్రారంభిద్దాం. సభ్యత్వ నమోదం, క్రియాశీలక సభ్యత్వ నమోదం మళ్ళీ నెలకి స్టార్ట్ అవుద్ది. అది వచ్చే లోపల మనం ఈ మీటింగ్లు కండక్ట్ చేసి మనం జనాలకి ఎడ్యుకేట్ చేద్దాం. ఎడ్యుకేట్ చేసిన తర్వాత మరికొంచెం మనకి బలం చేకూరుతుంది. వాళ్ళ సలహాలు సూచనల మేరకు మనం వాటిని పాటిద్దాం.